నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మణిమంజరి సిరీస్ చెప్పుకుంటా ఉన్నాము. చివరిది 4వ భాగంలో ఉన్నాము. ఫైనల్గా ఏమవుతుంది? మకరందుడు రాజస్థానం నుంచి వెళ్ళిపోయాడు. రెస్ట్ తీసుకోవడానికి సభాభవనం పక్కనే ఉంది ఆయన గది. విశ్రాంతి తీసుకోవడానికి రేపటి మరణానికి సిద్ధపడుతూ ఆయన ఏకాంతంగా ఉంటానని కోరుకుని వెళ్ళిపోయాడు. ఈవిడేమో ఇప్పుడు ఇక్కడ చంద్రలేఖ రత్నప్రభ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఈవిడ మాట్లాడతానంది, అడుగుతానంది కోరిక. సరే రాజుగారు నీ ఇష్టం అమ్మ అడగమని సర్కల్. అప్పుడు ఏం చెప్పిందంటే, మహాప్రభు, మేము మా రాజ్యంలో ఉండగా నా దారిన నేనుంటే ఒక పురుషుడొకడు మా ఊరొచ్చి నన్ను ప్రేమించి నన్ను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని నన్ను విడిచిపెట్టి వచ్చేసాడు. అయితే నన్ను విడిచిపెట్టి వచ్చేసినటువంటి ఆ మహాపురుషుడు తమ సభలో తమ సన్నిధిలోనే ఉన్నాడు. ఆ పురుషుడితోటి నాకు వివాహం జరిపించండి, నన్ను అతనికి అప్పజెప్పండి, ఆ పురుషుణ్ణి ఒప్పించండి, ఇదేమా నా కోరిక అన్నది. అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు. అలాగా, అట్లా జరిగిందా? ఎవరైనా పురుషుడు నిన్ను మోసం చేశాడా? అవును ప్రభు, మీరు మానని మాన సంరక్షకులుగా పేరు పొందారు. ఎక్కడైనా స్త్రీలకి ఏదైనా ఆపదొస్తే వాళ్ళని వెంటనే రక్షించారు. మీ కథలన్నీ అలాంటివే. అర్ధరాత్రి వేళ 2 స్త్రీలు మీ వాకిట్లోకి వచ్చి నిలబడితే నిద్ర లేచి మా సమస్య తీర్చారు మీరు. మీలాంటి మహాప్రభువుల సమక్షంలో ఇట్లా స్త్రీలను మోసం చేసి ఎక్కడో వివాహం చేసుకుని వదిలిపెట్టి వచ్చేసిన దౌర్భాగ్యులు మీ సమక్షంలో ఉండొచ్చునా? ఉండకూడదు. అతనిని దండించి మా ఇద్దరిని కలపవలసింది. ఎప్పుడైతే ఈ నన్ను ఒక పురుషుడు చేసుకున్నాడు అనగానే ప్రతివాడికి ఏమిటి నేనా 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 అని అందరూ ఎవరికి వాళ్ళు నేనేమైనా చేశానా అని ఆలోచిస్తున్నారు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటామని మాటిచ్చామా అని అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. విక్రమార్కుడు కూడా ఆశ్చర్యపోయి, అలాగమ్మా ఎవరో చెప్పు చంద్రలేఖ, నువ్వు ఎవరిని గురించి చెప్తున్నావో ఆ పురుషుడి పేరు చెప్పు. అప్పుడు అతనికి నేను ఒప్పించి మీ వివాహం జరిపించి నిన్ను అతనికి నేను అప్పచెప్తాను. నేను నీకు మాటిస్తున్నాను, సభాసదులందరి ముందు నీకు మాటిస్తున్నాను, నువ్వు చెప్పమన్నాడు. అనేసరికి ఎవరో కాదు మహాప్రభు, మకరందుడి ప్రాణాలు తీయాలని చేత్తో పట్టుకుని కూర్చున్నాడు కదా, ఈ లాట మహారాజే, ఈ చంద్రకేతువే నన్ను వివాహం చేసుకుని విడిచిపుచ్చేశాడు అని చెప్పింది. చెప్పేసరికి చంద్రకేతు రైమని లేచి ఉంచున్నాడు. ఇంకా నయం, నేను ఎప్పుడు చేయలేదు అట్లా. నేను ఎవరికి వివాహం చేసుకుంటానని లేదా వివాహం చేసుకుని విడిచిపెట్టిందే లేదు. ఈ సింధురాజు వాళ్ళన్నారు, వీడు ఇలాంటి వాడే ఉంటాడు దౌర్భాగ్యుడు, ఇవిడు చంపేయడానికి పూనుకున్నాడు. పులిగుండె వీడిది, మనిషి గుండె కాదు. ఖచ్చితంగా ఇతను చేసే ఉంటాడని పక్క రాజులంతా గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. సభాసదులందరూ ఇతని తాలూకు క్రౌర్యాన్ని చూస్తున్నారు కదా. మనిషిని చంపడానికి సాటి రాజుని, అది కూడా పరమ సచరిత్రుడు, పావన చరిత్ర కలిగిన వాడు, మహానుభావుడని చెప్పబడేటువంటి మకరందుడిని చంపడానికి ఒంటి కాలు మీద నుంచున్నాడే వీడు, ఈ రాజు. ఇతను ఏ దుర్మార్గ పనైనా చేసి ఉండొచ్చు. వీడిని ఎట్టా నమ్ముతాం? వీడు మనిషిగా ప్రవర్తించట్లేదుగా. సభ అంతా వ్యతిరేకమైపోయింది. లాటరాజు నేను చెయ్యలేదు, ముమ్మాటికి నేను అటువంటి వాడిని కాను, నేను అసలు అలాంటిది చేయనేలేదు, నాకు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యలున్నారు, నేను అసలు అలాంటి వాడిని కాను, పొరపాటును కూడా నేను చేయలేదన్నాడు. చంద్రలేఖ అంది, ఇంత సభలో అంత అబద్ధం ఆడతామా ఎవరైనా? ఏ స్త్రీ అయినా తన మానం మీద అబద్ధం ఆడుకుంటుందా? నేను అవివాహితనైతే ఇతని పేరు నేను ఎందుకు చెప్తా? వివాహితనైతే నా భర్త పేరు చెప్తా, కానీ వాడెవడి పేరు నేను చెప్పను కదా. కాలం అది కాదు కదా. ఈ కాలం ఎలాంటిది? విక్రమార్క చక్రవర్తి పరిపాలించే కాలం, ధర్మప్రభువుల కాలం ఇది. అతని ప్రభువు ఎంత ధర్మపరుడో ప్రజలంతా ధర్మపరులుగా ఉంటారు ఈ కాలంలో. కావాలంటే నా ముఖం నేను చూపిస్తా, మేలు ముసుగు తీస్తాను, నేను నా ముఖం చూసి ఇతన్ని ఒప్పుకోమనండి అన్నది. మేలు ముసుగు నాకు ఇంతమందిలో నాకు ముఖం మీద ముసుగు తీయటానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి మొహం మీద ముసుగు తీసింది. రాజముఖి నిలబడి ఉంది అక్కడ. ఆ చంద్రకేతు చూసి నిర్ఘాంతపడి, అసలు ఈ అమ్మాయిని నేను చూడలేదండి జీవితంలో, ఇది ఎవరో కూడా నాకు తెలీదు, నేను వివాహం చేసుకోవటం ఏమిటి, నేను పొరపాటు కూడా అది కాదన్నాడు. అనేసరికల్లా చంద్రలేఖంది, కాదు ప్రభు, దానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? రహస్యంగా వివాహం చేసుకుని వదిలిపెట్టాడు అని చెప్తోంది అమ్మాయి. రహస్య వివాహంలో సాక్ష్యాలు ఎట్టా ఉంటాయి? అయితే ఈ అమ్మాయి లేకపోతే ఆ అబ్బాయి, అతనేమో ససేమిరా కాదంటున్నాడు, ఈ అమ్మాయి ఏమో అవునంటుంది. అమ్మ సాక్షులు ఉన్నారా మరి నీకు అని అడిగాడు విక్రమార్కుడు. లేకేం ప్రభు, ఇదిగో నా సోదరి, మా స్నేహితురాలు, నా చెలికత్తె, ప్రాణసఖి ఈమె, ఈ రత్నప్రభ.
ప్రతిసారి ఇతను నన్ను కలిసినప్పుడు ఈమె నాతోటే ఉంది, కనీసం నన్ను గుర్తించని వాడు ఆమె ముఖమైనా చూసి గుర్తించాలి కదా, ఆమె కూడా మేలు ముసుగు తొలగిస్తుంది, చూడమనండి అన్నాక ఈమె వైపు తిరిగింది. దుఃఖంతో కళ్ళు ఇదైపోతున్నాయి రాజముఖికి. జీవితంలో ఏనాడు మేలు ముసుగుతోటి కూడా పరపురుషులు ఎదురుగుండా వచ్చి ఉండవు, నువ్వు రాలేదు. నీ పాతివ్రత్యానికి అరుంధతి చాలదు, అనసూయ చాలదు, సావిత్రి చాలదు, సీత చాలదు, మండోదరి చాలదు. అయినా సరే నిన్ను తీసుకొచ్చి ఈ సభలో నుంచోబెట్టాను నేను. ఏనాడు నువ్వు ఎవ్వరికీ కనపడలా, కానీ ఈ సభలో ఉన్న వాళ్ళందరూ, పెద్దవాళ్ళంతా నీ తండ్రులు, సమాన వయస్కులందరూ నీ సోదరులు, చిన్న వయస్కులందరూ నీ కుమారులు. అలాగే భావించి నీ మేలి ముసుగు తొలగించి నీ ముఖాన్ని ఇతనికి చూపించు. ఈ అబద్ధాలాడేవాడు, పులిగుండగలిగిన ఈ మనిషి, ఇతను సర్పం లాంటివాడు, ఇతన్ని ఒప్పించడానికి నేను నీ ముఖాన్ని ఈ సభలో చూపిస్తున్నాను, మేలు ముసుగు తీయి అన్నది. అన్నాక మళ్ళీ నేనే తీస్తానని ఆమె మేలు ముసుగు తొలగించింది. సభ అంతా నిర్ఘాంతపోయింది. రాజముఖి సౌందర్యవతే, కానీ ఈ ముసుగు తొలగించబడిన మహారాణి మహాద్భుత సౌందర్యవతి పద్మినీ జాతి స్త్రీ. ఆమె కళ్ళు, ఆమె ముఖము, ఆ మనిషిని చూసేసరికల్లా సభ మొత్తం అచ్చెరువు చెందిపోయింది. కాళిదాసు కూడా, మహాకావ్యాలు రాసిన వాడు కూడా నేనేనాడు ఇంత సౌందర్యాన్ని వర్ణించలేదనుకున్నాడు. ఎంతోమంది స్త్రీలను రక్షించి ఎందరో స్త్రీలని, అప్సరసల్ని కూడా వివాహాలు చేసుకున్నటువంటి గంధర్వకాంతల్ని కూడా పెళ్లి చేసుకున్న విక్రమార్కుడు నా జీవితంలో ఇలాంటి సౌందర్యాన్ని నేను చూడలేదనుకున్నాడు. కామ్గా ఉండిపోయారు అంతా అట్లా చూస్తూ. ఆమె కళ్ళెత్తి చంద్రకేతు వైపు చూసి, చెప్పు సమాధానం, ఈమెను చూసావా లేదా నాతో నువ్వు అని చంద్రలేఖ అడిగింది. వెంటనే ఇతను చంద్రకేతువు ఒక్క ఉవ్వెట్టున లేచి నిలబడి, నేను నా జీవితంలో ఈ అమ్మాయిని నేను చూడలేదు, ఈమెని చూడలేదు, ఆమెనే చూడలేదు. కావాలంటే దేవుడి మీద ఆనా, పంచభూతాల మీద ఆనా, నా కత్తి మీద ఆనా, నా రాజ్యం మీద ఆనా, విక్రమార్కుడి మీద ఆనా, ప్రపంచం మీదే ఆనా, నా సమస్తమైన శక్తులు, నా తల్లి తండ్రి, నా కుటుంబం అన్నిటి మీద, నా రాజ్యం మీద కూడా ఒట్టేసి చెప్తున్నాను, ఈమెను నేను కంటితో కూడా చూడలేదు అని గట్టిగా ఘోషణగా చెప్పాడు. చెప్పేసరికల్లా చెప్పంగానే రాజముఖంది, అయ్యా అందరూ వింటున్నారా, ఈమెని ఇతను ఎప్పుడూ చూడలేదు అంతే కదా అంటే, అవును అవును అవును, నువ్వు దొంగ మహాన్వి, నువ్వే విషపనాగువి, నువ్వే కత్తివి, నువ్వే దానివి దీనివని చంద్రకేతు తిట్టిపోశాడు. ఈ చంద్రలేఖ ఏమందంటే, ప్రభు ఒక్కసారి మకరందుల వారిని పిలిపించండి, ఇప్పుడు నేను చెప్పబోయే మాట వారి ముందే చెప్పాలి, నా ఆఖరి మాట. అమ్మా నువ్వు ఓడిపోయావు, ఈమెను చూస్తే గుర్తుపడతాడన్నావు, ఆమెను చూసినా ఇతను గుర్తుపట్టలేదు, ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీ వాదనకి బలం లేదు అన్నాడు విక్రమార్కుడు. బలం ఉంది ప్రభు, మకరందుల వారిని పిలిపించండి, ఆయనే మా ప్రభు, ఆయన వస్తే నేను చివరి మాట నేను చెప్తాను. ఈమె వెంటనే పరిగెత్తిచ్చాడు ఒక సైనికుడు, వెళ్ళి మకరందుడిని తీసుకురా. ఆ మకరందుడిని ఎప్పుడైతే తీసుకొచ్చాడు లోపలికి, వాడు వెళ్ళిపోయాడు సైనికుడు. ఏం జరిగింది ఏమిటి అని అడిగేసరికల్లా మకరందుడికి సైనికుడు చెప్పాడు ఏం జరిగింది, అక్కడ ఇట్లా అయ్యింది, అతనేమో ఇది కాదంటున్నాడు. ఈయన లోపలికి వచ్చాడు. మకరందుడు లోపలికి వచ్చేసరికల్లా ఈ తల దించుకుని నిలబడి ఉంది అమ్మాయి, ఆ మణిమంజరి. అయితే ఆయన మహారాజు వైపుకి నడుస్తున్నాడు. మహారాజు తన పక్కన సీటు చూపించి, ఆసనం చూపించి, కూర్చో మకరంద, ఆసనుడుగా ఈమె ఏదో చెప్తోంది అనేసరికల్లా ఈ రాజముఖి అమ్మాయి చంద్రలేఖ పేరుతో చెప్పుకుంది కదా, గట్టిగా ఘోషణగా చెప్పింది, మీరెవ్వరూ ఈమెను ఎప్పుడూ చూసుండలేరు, ఇతను నేను చూడలేదంటున్నాడు. అంటే ఇతనే కదా చూసి సాక్ష్యం చెప్పాల్సింది, మీరు కూడా ఎవరు ఈమెను చూడలేదు, ఇప్పుడే మొదటిసారి చూస్తారు. మకరందుల వారు కూడా ఒకసారి చూస్తే, ఏనాడు నేను జీవితంలో ఈమెను చూడలేదు అని చంద్రకేతు మహారాజు చెప్తున్న ఈమెని మకరందుడు చూడాలి అని గట్టిగా చెప్పింది. ఎప్పుడైతే మకరందుడు ఎంత తలకాయ ఎత్తుకుని చచ్చిపోదామనుకుంటాడు కదా, నీరసంగా ఉన్నాడు, తలకాయ ఎత్తి చూసి ఆమెను చూడగానే మణిమంజరి అన్నాడు. ఆనంగానే సభ అంతా ఘోష ఎత్తిపోయింది ఒక్కసారి, మణిమంజరి 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 అని. ఏ మణిమంజరి మానాన్ని నేను హరించాను, ఇవిగో గుర్తులు అని చూపించాడో, ఆమెను నేను కంటితో కూడా చూడలేదని ఒట్లు పెట్టేశాడు వీడేమో. కూలబడిపోయాడు మకరందుడు. ఆమె ముసుగు లాక్కుంది తన మొహం మీదకి. ఆ కూలబడిపోగానే శైత్యోపచారాలు చేశారు చుట్టుపక్కల సైనికులు, వాళ్ళంతా ఉన్నారు. గబగబా విసిరి మంచినీళ్ళు తెచ్చేసరికల్లా అప్పుడు ఈమె అడిగింది చంద్రలేఖ, ఏం జరిగింది, చంద్రకేతువు విదర్భ రాజ్యానికి వచ్చి మా అంతఃపురంలో ఉన్నటువంటి ఒక దాసీతోటి సంబంధం ఏర్పరచుకుని
ఆమె చేత మా ప్రభువు మా మహారాణికి ఇచ్చినటువంటి కత్తి ఉంగరము తెప్పించి ఆ కత్తి ఉంగరము ఆనవాలుగా చూపించి ఈ మహాసభలో మహారాణి మణిమంజరిని మానహీనురాలుగా చూపించాడు. ఆ ఒక వాక్యంతో మా ప్రభువుని మరణానికి కారణమవ్వాలని చూశాడు. ఏ స్త్రీ మానహరుణ్ణి నేను అని చెప్పాడో ఆ స్త్రీని ఇతను కంటితో కూడా చూడాల. అలాంటిది ఇంత సభలో ఇంత పని చేశాడు. ఈ ఉజ్జయిని మహానగరం అంతా మకరందుడి భార్య మానహీనురాలని చెప్పుకుంది. ఇదే వాక్యాన్ని విదర్భరాజ్యం అంతా ప్రచారమైంది. దేశంలో ఏ పక్కకి వెళ్ళినా ఇవే వాక్యాలు ప్రచారం చేసి ఏ స్త్రీని తను కంటితో కూడా చూడలేదని తన జీవితం మీదే ఒట్టు పెట్టుకుని ఆమెని ఇంత పని చేశాడు. దీనికి సమాధానం చెప్పండి నాకు. మేము ఇంక వేరే దారి లేదు. తన మానరక్షణకి ఈ వైధవ్యానికి జరగబోతుంది రేపొద్దున, దాన్ని కాపాడుకోవటానికి ఆమె ఇంత దూరం వచ్చింది భర్త కోసము. 11 రోజుల నుంచి మేము ఎంత కష్టపడి ప్రయాణం చేశామో ఆ స్త్రీలని ఆకట్టుకుని చేసిన పని కానీ ఇది ఇంకొక రకంగా ఇది జరగలేదు. మా అంతఃపుర దాసి దానితోటి అంటకాగి ఇతను ఈ పని చేశాడు. ప్రజలంతా అసహించుకున్నారు. కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు చంద్రకేతువు మొహం మీద. తలకాయ పాల్చుకొని నుంచున్నాడు. విక్రమార్క రాజు తూలనాడాడు. అక్కడి నుంచి సింధురాజు ఇప్పటికిప్పుడు చంద్రకేతువు తల నరకాల్సిందే, లేకపోతే కుదరదన్నాడు. ఒంటి కాలు మీద నిలబడ్డాడు కదా మకరందుడిని చంపటానికి. ఒక్కరోజు కూడా గడువు ఇవ్వనన్నాడు. పూటపడ్డందుకు నేను ఆగుతాను, నేను హామీ ఉంటానంటే నన్ను కూడా చంపడానికి కూడా వెనక్కి తీయలేదు. నన్ను చంపటానికి కూడా ఇలాంటివన్నీ ఎందుకు బతికించి ఉంచాలి అని ఇక ప్రజలంతా కూడా చంద్రకేతువుని సంహరించాలి వలవల ఏడుస్తూ వచ్చి పాదాలు పట్టుకున్నాడు. ఒక అర్థం లేని మొండితనంతో, నా మాట గెలిపించుకోవాలన్న మొండితనంతో దీని మీదకి వచ్చాను నేను. ఆ మాట గెలిపించుకోవాలని ఇంత పని చేశాను. మహాపతివ్రతని మానహీనురాలుగా నిలబెట్టాను. ఒక మహారాణి మేలు ముసుగు తీయాల్సిన అవసరం కల్పించాను. నాది తప్పు, నేను పొరపాటు చేశాను. నా వంశానికి వంశచరిత్ర పాడు చేసుకున్నాను. నన్ను క్షమించండి. చంపితే కానీ కుదరదన్నారు సభాసదులంతా. కానీ మకరందుడు ఒప్పుకోలేదు. పశ్చాత్తాప్తుడైన వాడిని వదిలిపెట్టేయాలి. ఎవడు పశ్చాత్తాప్తుడో వాడికి ఎప్పటికి వాడికి ఇంకేం లేదు, అదే వాడిని సంహరిస్తుంది అని లాటరాజును వదిలిపెట్టేశారు. మా మణిమంజరిని అడిగారు, అమ్మా నీ ఉద్దేశం ఏంటని. క్షమించమని అడిగిన వాడిని వదిలేసేయాలి, అతన్ని సంహరించకూడదు. క్షమించమన్నాడు కాబట్టి వదిలిపెట్టేయాలి. వదిలేశారు. అతను వచ్చి భార్యనుగా సంతోషపెట్టి కాగులించుకున్నాడు. నేనేమీ అనుమానం పడలేదు. ఈ 2 వస్తువులను చూసేసరికల్లా ఇంకా నేను ఇచ్చిన వస్తువులు నా దగ్గరికే వచ్చేసరికి ఏం చేయాలో తెలియక నేను ఈ ప్రాణాలు ఇచ్చేయటానికి సిద్ధపడ్డాను తప్ప ఇంత మాట పడింది మణిమంజరిని బాధగా ఉంది, కానీ నాకు ఇంకా అనుమానంగా లేదు. ఇది ఎలా జరిగింది అన్న ఆశ్చర్యంలోనే ఉన్నాను నేను ఇప్పటికీ. ఇక దాని మీద ఆలోచించడం మానేసే నేను మరణానికి సిద్ధపడ్డాను అని చెప్పాడు. విక్రమార్కుడు సభలో అందరి ముందు ఘోషణగా చెప్పాడనమాట. పాతివ్రత్యం అంటే ఇది. ఇంట్లో ఉండటం కాదు, ఎక్కడ తనకి మానహాని జరిగిందో అక్కడ నిలబడి తన కోసం తను పోరాడమే పాతివ్రత్యం. భర్త కోసం పోరాడమే పాతివ్రత్యం. అందుకని ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దేశం సుభిక్షంగానే ఉంటుంది. చాలా రోజులు తమ దగ్గరే భార్యాభర్తల్ని ఉంచుకుని కొన్నాళ్ళకి సంతోషంగా వాళ్ళ ఊరికి వాళ్ళని సాగనంపారు. ఈ కథ అంతా విదర్భరాజ్యం ఏమిటి భారతదేశంలో ఎల్లెడలా పాకింది. తన మీదకు వచ్చిన చెడ్డ మాటని తనే తొలగించుకుంది. ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా, కొన్ని ఎత్తుటిపుట్టు కూడా బయటికి రాకుండా తనని ఇంత మాటకి ఇంత పరాభవం చేసిన వాడిని కూడా క్షమించి వదిలిపెట్టిందని మణిమంజరి దేవిని ఎంతో మెచ్చుకున్నారట ఆ కాలపు ప్రజలు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ రమ్మగారు. చిలకమర్తి వారు ఏం ఎక్సలెంట్గా పట్టుగా రాశారు. అసలు కథ చదువుతుంటే ఉంటుంది జయ, ఒక్క వాక్యము సింప్లిఫైడ్ భాషలో దీన్ని రాసి ప్రజలకు అందించాలనుంది నాకైతే. రాయండి రమ్మగారు. ఎంత బాగుందంటే చాలా బాగుంది. బాగా రాశారు. చాలా చాలా మంచి పట్టుగా వెళ్తుంది. కుదిరితే విష్ణువర్ధనుడు కూడా చెప్దాం వచ్చేసారి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.